మన ప్రియులు మూలమొక్క గృహంలో మరి క్రిస్మస్ కూడికను ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, గనుడైన ప్రభా, స్తోత్రములు. మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మరి ఈ యొక్క క్రిస్మస్ కూడికను మీరు ఆశీర్వదించండి. కమలమ్మక్క గృహాన్ని ఆధారం చేసుకొని ప్రభా మరి ఈ కూడికను ఆరంభిస్తుండగా సహాయం చేయండి. పాటల్లో మీరే మహిమ పొందుకోండి. అలాగే ప్రభా వాక్యంలో కూడా దాసుని ప్రభా మరి అబ్రహ్మణను మరి ముట్టుకుని తీసుకొచ్చారు. మీ ఆత్మతో నింపుకొని ప్రభా మరి మీ పరలోకపు మాటలు మీరు దయచేయండి. ప్రభా మీరు మీ ప్రజలు ఎంతగానో ప్రేమిస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మీరు తెలియజేస్తున్నారు. లోకంలో ఉన్న ప్రజల కొరకు మీ ప్రేమ కలిగిన మాటలు, ప్రభా ఆదరణ మాటలు, దైవ ప్రభా రక్షణ మాటలు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోండి. కుటుంబాన్ని కూడా దీవించండి. సమయం జీవనకరంగా ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందుకోవాల్సిందిగా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శ్వాసంతో ప్రార్థించి స్తుతించి గణపరచడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 267, వేరే పాటల బుక్ లో 264. బెత్లెహేం పురమున చిత్రంబు కలిగి కర్తాది యేసు జన్మించినప్పుడు అనే పాటను పాడుకుంటాం. 267, వేరే పాటల బుక్ లో నుంచి 264. బెత్లెహేం పురమున చిత్రంబు కలిగి కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ విధులలో మోదంబు మహిమ చేదంబు గనరే. అంధకారంపు పృథివీ విధులలో మోదంబు మహిమ చోద్యంబు గనరే. ఉదయంపు దారి ముదమున బాడే ఉదయించయేసు ఈ పృథివిలోన. ఉదయంపు దారి ముదమున బాడే ఉదయించయేసు ఈ పృథివిలోన. ముదమున కలిగి మరి సమాధానం పదిలంపు తోడ పూజించరండి. ముదమును కలిగి మరి సమాధానం పదిలంపు తోడ పూజించరండి. బెత్లెహేం పురమున చిత్రంబు కలిగి కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంబు పృథివీ విధులలో మోదంబు మహిమ చోద్యంబు గనరే. పరమును విడచి నరరూపమేతి అరుదించేసు పరమ వైద్యుడై. పరమును విడచి నరరూపమేతి అరుదించేసు పరమ వైద్యుడై. నరుల దుఃఖములను తొలగించి వేసి పరలోక శాంతి స్థిరపరచే ప్రభువు. నరుల దుఃఖములను తొలగించి వేసి పరలోక శాంతి స్థిరపరచే ప్రభువు. బెత్లెహేం పురమున చిత్రంబు కలిగి కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంపు పృథివీ విధులలో మోదంపు మహిమ చోద్యంబు గనరే. అంధకారంపు పృథివీ విధులలో చోదంబు మహిమ చోద్యంబు గనరే. గతించే రాత్రి ప్రకాశించే కాంతి మీ దానముగా వికసించే నెల్ల. గతించే రాత్రి ప్రకాశించే కాంతి
స్థానముగా వికసించెనెల్ల దూతాల ధ్వనితో పతి యేసుక్రీస్తు అతి ప్రేమతోడా అరుదించును. దూతాల ధ్వనితో పతి యేసుక్రీస్తు అతి ప్రేమతోడా అరుదించెను. బెత్లెహేమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారంబు పృథివీ విధులలో మోదంబు మహిమ చోద్యంబు గలరే. అంధకారంబు పృథివీ విధులలో మోదంబు మహిమ చోద్యంబు గలరే. ఈ సమయంలో మరి వాక్యానికి ముందుగా ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మరి తన చిత్తంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఎంతో ప్రేమించాడు కనుక దేవుడు ఈ దినము ఆ చిత్తంలో తన ప్రజలను కలుసుకొని మరి వారు దేవుని యొక్క మాటలు విని రక్షించబడినట్లుగా దేవుని యొక్క చిత్తము సంకల్పం నెరవేర్చబడినట్లుగా మరి వాక్యానికి ముందుగా ప్రార్థన చేసుకుంటాం. మరి జేసీ యొక్క ప్రార్థన చేస్తారు. తండ్రి పరిశుద్ధ ప్రభా కృప కలిగిన జీవగల తండ్రి ఈ పరిశుద్ధ పాదాలు బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలన రీతిగా ప్రభునాయన మీరు ఈ లోకానికి ప్రభునాయన జన్మిస్తూ వచ్చినారు ప్రభునాయన. ఆ రీతిగా ప్రభునాయన ఇది నాన్న ప్రభునాయన మొదటి కూడిక ప్రభునాయన మేము సిద్ధపరచుకుంటూ వచ్చినాం తండ్రి ప్రభునాయన. ఆ రీతిగా ప్రభునాయన పాటల్లో మాకు తోడు నీడగా ఉంటూ వచ్చినారు ప్రభునాయన. ఈ రక్షణ సువార్తను అనేకులు వినటానికి కూడా నీ కృప చూపించండి దేవా. అట్లాగే అంకుల్ కూడా ప్రభా ఏ వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నారో ప్రభా ఆ రీతిగా ప్రభునాయన ఇంకా సరి చేసుకునే విషయాలు సరి చేసుకోవటానికి నీ కృప చూపించి కనికరించమని అడుగుతూ వాక్యంలో అన్ని విషయాల్లో మేము తోడు నీడగా ఉండమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సమయంలో దైవజనులు అబ్రహాం గారు మా మధ్యలో ఉన్నారు, వాక్యాన్ని పంచుకుంటారు. రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుకున్నాం. లూకాసు వార్త 2. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం నేను నీకు తెలియజేస్తున్నాను. 11 కూడా దావీదు రక్షకుడు మీ కొరకు ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవా, గరుడైన స్వామి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో చాలా అనానుకూల పరిస్థితి, శత్రువు ఎంతగానో అటాక్ చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా మరి అక్కల గృహంలో అనానుకూల పరిస్థితుల మధ్య ఈ వాక్యం ద్వారా మీరు ఈ రాత్రి అనేక మందిని దర్శించండి, స్పందించండి. నామాన్ని ఘనత తెచ్చుకోండి. మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యమైన దాసుని నన్ను కూడా కాడించండి. ఈ రాత్రి మైక్ శబ్దం వినేటువంటి వారిని కూడా కార్యం జరిగించండి. మీరే మహిమ పొందవలసిందిగా యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ప్రియులారా, అవి చీకటి దినాలు. ప్రజలందరూ చీకట్లోనే జీవిస్తున్నారు. అనుకోని విధంగా వారందరూ గొప్ప వెలుగును చూస్తూ వచ్చినారు. ఇక్కడ వ్రాయబడిన మాట లూకాసు వార్త 1వ అధ్యాయంలో చీకటిలోను 1వ అధ్యాయం 79 చివరిలేదు, చీకటిలోను మరణాధ్యాయంలోను కూర్చున్న వారికి
వెలిగించుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. కనుక చీకట్లు ఉన్నటువంటి మానవులు, మరణఛాయలు ఉన్నటువంటి మానవులు, వెలుగుకు దూరంగా ఉన్నటువంటి మానవులు ఆ వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పైనుండి అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. వెలుగు సంబంధికి వచ్చినాడు. అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి తమ మందను కాచుకున్నటువంటి సందర్భంలో వారు అకస్మాత్తుగా వారి చుట్టూ గొప్ప వెలుగు వచ్చేసింది. మిక్కిలి భయపడ్డారు. ఏమిటి వెలుగు? ఎప్పుడు చూడలేదు ఆ వెలుగు. అయితే అక్కడ దూత చెప్తుంది, భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికి కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియదు. భయపడవద్దు. భయపడుతున్నారు వెలుగును చూసి. రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు కాపరులు. భయపడే సందర్భంలో ఆ దూత అన్నాడు, భయపడవద్దు, భయపడవద్దు. ఈనాడు మానవుడు భయం పట్టుకుంది. దేని విషయం భయపడుతున్నాడు? మరణ భయం మానవుడిని పట్టుకుంది. మరణ భయం వెంటాడుతుంది. ఏ విషయంలో భయపడు? ఆ మరణ పరిస్థితి వస్తే ఎంతైనా క్రైమ్ చెల్లించడానికి సిద్ధపడతాడు. ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు 5 లక్షలు డాక్టర్ అడిగారు. టేబుల్ మీద పోస్తే బ్రతికిస్తానంటే వాళ్ళు ఏం చెప్పారంటే 5 లక్షలు కాదయ్యా, 10 లక్షలు కూడా ఇస్తాం బ్రతికించాలి. ఆయన అంటాడు, బ్రతికించాలన్నా చనిపోవాలన్నా దేవుని స్వాధీనం ఉంది. అయితే మా ప్రయత్నం ఏమో చేస్తాం. అన్ని లక్షలు తీసుకున్నా మేము గ్యారెంటీ చెప్పలేము. ఈనాడు మనుష్యుడికి మరణ భయం పట్టుకుంది. ఏనాడు ఏం సంభవిస్తుంది తెలియదు. ఒకడు సర్వలోకము సంపాదించుకున్నాడు, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణం విషయం ఆలోచించడంలే. ఒక దినం ఈ లోకంలో యాత్ర ముగించి వెళ్ళిపోతాను అని ఆలోచించడం లేదు. మరణ భయంతో ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళు ఆ రాత్రి భయపడుతున్నారు. భయపడినప్పుడు అక్కడ ఆ దూత వాళ్ళతో, ఇదిగో భయపడొద్దు, ప్రజలకందరికీ కలుగుబో మహా, ప్రజలందరికంటే ఏ కులం, ఏ మతం అండి? తెల్లోళ్ళ, నల్లోళ్ళ, అమెరికా వాళ్ళ, రష్యా వాళ్ళ, అందరండి కామన్. కులము, మతము, జాతి విచక్షణ లేకుండా అందరికి యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ శాంతికరమైన వాడు, అందరికీ కామన్. ప్రతి ఒక్కరికి కూడా ఈయన శాంతి ఇచ్చేవాడు, ప్రతి ఒక్కరిని సమాధానపరిచేవాడు, ప్రతి ఒక్కరి పాపములు క్షమించేవాడు, ప్రతి ఒక్కరికి ఉపకారైన, కృతజ్ఞత లేని వారి ఏళ్ళ కృతజ్ఞత కలిగిన వారి ఉపకారి. కనుక ప్రజలందరికీ కలుగుబో మహా. నాడు మనుషులకు సంతోషం ఏంటంటే, మనుషులకు సంతోషం ఏంది? ఏమి సంతోషం అంటే పంటలు బాగా పండితే చాలా సంతోషం. దావీదంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించు. అందరికి సంతోషం ఇవ్వడానికి వచ్చినాడు. మానవులు విచారంతున్నారు, దుఃఖంతున్నారు. కారణం ఏంటంటే పాపములో మునిగి తేలుతున్నారు, పాపములో జీవిస్తున్నారు, పాపములో పుట్టి పాపము తింటూ పాపములో మునిగి తేలుతున్నటువంటి మానవుడికి నెమ్మది లేదు. పాపములటువంటి మానవుడికి సంతోషం లేదు. ఉన్న తాత్కాలికమైన సంతోషం ఏదో చూడటం ద్వారా ఒక 2 గంటల సంతోషం, లేకపోతే వస్త్రం ద్వారా ఏదో కొద్ది సంతోషం, భూ సంబంధమైన ఆస్తి ఐశ్వర్యము వాటి ద్వారా కొద్ది సంతోషమే, తాత్కాలికమైన సంతోషం. వెండి బంగారం ద్వారా కొద్ది సంతోషమే, భూమి ద్వారా కొద్ది సంతోషమే. ఎందుకంటే వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మానవుడు విమోచించబడలేదు, క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డాడు. కనుక ఈ రాత్రి కాలంలో మానవుడు సంతోషిస్తున్నాడు. పంటలు బాగితే సంతోషం, బాగుపడదు. ఇప్పుడు ఈరోజు వర్షం వచ్చింది, నష్టం జరిగితే ఏమి సంతోషం లేదు, ఏమి సంతోషం ఎట్లే చేసేది. ఇది మానవుడు. దేవుడు ఎందుకు అనుమతించినాడో తెలియదు. కొంతమంది గర్వించేవారు ఉంటున్నారు,
కనబడతాయి. ఎక్కడున్నాడు? కొన్ని సందర్భాల్లో దేవుడు అలాంటి పరిస్థితులు కూడా నడిపిస్తాడు. బ్రేకులు పెడతాడు, ఫుల్ స్టాప్లు పెడతాడు. ఎక్కడున్నాడో దేవుడు చూపించాడు. సరే, ఇక్కడ మనం ఆ విషయం చూడండి. ప్రజలందరికీ కలగబోవు అందరికీ రాత్రి నీకు కూడా సంతోషం ఇవ్వాలని కోరుతున్నాడు. నీ హృదయంలో ఆనందం కలుగజేయాలని కోరుతున్నాడు. నీ కుటుంబ సమేతంగా సంతోషించాలని కోరుతున్నాడు. ఓ భక్తుడు అంటాడు, యేసు ప్రభుత్వ సంతోషం అది తాత్కాలికమైన సంతోషంగా చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం. హబకుకు అనే భక్తుడు అంటాడు, ఏమిటి సంతోషం? గొర్రెలు దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చేనులోని పైరు అంత బాగా కోసే టయానికి వచ్చింది. కొత్తలో వర్షం ఏం చేయాలి? ఏం సంతోషం ఉంటుంది? గొర్రెలు దొడ్లో వచ్చారు, ఉదయం పోయి చూసి వాళ్ళకి ఎవరు తీసుకుని పోయారు, మొత్తం పోయి. సంతోషం ఎక్కడ ఉంటుంది? సాలలో పశువులు లేవు, చేనులోని పైరు పంటకు రావటంలే, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, నా రక్షణకర్త నా దేవుని నేను సంతోషించదు. కష్టాలు సంతోషిస్తారు. అందరూ దుఃఖించేవారు ఇంకా దేవుణ్ణి దూషిస్తారు. ఈ రాత్రి అయ్యలారా, అమ్మలారా, ఈ మైక్ శబ్దంలో వింటుంది ఎవరైనా సరే, నీకు సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ అంటే సంతోషాన్ని పంచిపెట్టడం. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చి మనకు సంతోషాన్ని పంచిపెట్టడానికి. ఎప్పుడు సంతోషం వస్తుందంటే, ఎవరి పాపములు అయితే క్షమించబడ్డాయో వారు సంతోషంగా ఉంటారు. ఎవరి దోషములు అయితే మన్నించబడ్డాయో వారు సంతోషంగా ఉంటారు. పాపములు క్షమించబడినంత వరకు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దుఃఖంతో ఉంటారు, వేదనతో ఉంటారు. మా ప్రాంతంలో ఒక ప్రదేశంలో ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని చంపేశారు. చంపేసి ఒక వ్యక్తి కాపలా, ఇద్దరేమో మంచి రాళ్లు తీసుకొని తల మీద దండం పెట్టాడంట. ఆ వ్యక్తి, అయ్యా పాదాలు పట్టుకుంటాను, నా పిల్లలు నా భార్య అయ్యా, మీరు ఏం చేస్తే అది చేస్తారు, మీకు ఎంత కావాలి ఇస్తానంటే అని చెప్పేసి లావు రాళ్ళు తీసుకొని వేస్తే ఎంత భయంకరమైన పరిస్థితి. ఇక చచ్చిపోయారు కదా అని చెప్పేసి ముగ్గురు దుర్గి వచ్చి లారీ ఎక్కి వెళ్ళిపోతుండ్రు కారెంపూడి నుంచి ఎటు పోవడానికి. అందరికి ఫోన్లు వచ్చింది, ప్రతి పోలీస్ స్టేషన్ కారెంపూడి ఆఫ్ చేసి ఆ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎలాగున్నారు? సంతోషంగా ఉంటారా? పాపం చేసిన వ్యక్తి ఎక్కడ సంతోషంగా ఉంటాడు? ఒడిగిపోతున్నారు. రే ఏంది రా సార్ ఎక్కడ చెప్పాలి, ఒడిగిపోతున్నారు. కనిపెట్టారు పోలీసులు, వాళ్ళు బట్టి చాలా చెప్పారు సార్. ఎందుకంటే పాపం చేసిన వ్యక్తి నెమ్మదిగా ఉండడు, పాపం చేసిన వ్యక్తి సంతోషంగా ఉండడు. ఈ రాత్రి కాల సమయంలో ఏ పాపంలో బంధించబడి ఉన్నావు, ఏ అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు? నాడు మానవుడు పాపంలో జీవిస్తున్నాడు, పాపాన్ని జురుకుంటున్నాడు, అదే సంతోషం అనుకున్నాడు. ఒకడు అడిగితే తాకపోతే సంతోషం, తాగటమే సంతోషం, ఇంకొకళ్ళు సినిమాలు చూడటమే సంతోషం, ఇంకొకళ్ళు తిరగటం సంతోషం, ప్రక్కన ఇంట్లో కుటుంబం గుండా బయట. ఇది సంతోషం. వాళ్ళు రకరకాల సంతోషాలు ఉన్నాయి. ఇది తాత్కాలికమైన సంతోషం. ఒకళ్ళు బాగా ఆస్తి ఉంటే సంతోషపడతారు, వెండి బంగారం ఉంటే సంతోషపడతారు. ఇవన్నీ తాత్కాలికమైన. ఈ సంతోషం కొద్ది కాలమే ఉంటుంది. శాశ్వతంగా ఇచ్చే సంతోషం ఇచ్చే సంతోషం. క్రీస్తు 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేము గ్రామంలో యేసు ప్రభువు అందరికీ సంతోషం. ఆ గ్రామంలో ఎంతమంది ఉంటారండి? ఒకే కులం ఉంటారు, ఎన్నో కులాల వాళ్ళు ఉంటారు. అందరికీ సంతోషం అంట. గ్రామం అంతా సంతోషం. గ్రామం కాదు, రాష్ట్రం, జిల్లా, ప్రపంచం అంతా సంతోషం. ఇప్పుడే విన్నారు ఈ వార్త. ప్రజలందరూ కలుగు సంతోషం. ఏదైనా గ్రామంలో ఏదైనా ఉత్సవం చేస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు. ఆ ప్రక్క గ్రామాలు కూడా వచ్చి ఏదో కొద్దిగా తాత్కాలిక సంతోషిస్తారు. ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి మీద దేశములందరికీ కులము, మతము, జాతి విచక్షణ లేకుండా అందరికీ సంతోషం. 2024 సంవత్సరాల క్రితం లోకంలో కన్యక గర్భంలో జన్మించిన ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు,
నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు, ఎవరు రుజువు చేయగలరని పాపాన్ని సవాల్ చేస్తూ వచ్చిన పాపము లేని దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, పుట్టడం ద్వారా పాపం లేదు, జీవించడం ద్వారా పాపం లేదు. మానవులందరూ పాపంలో పడి నిత్య నాశనానికి వెళ్ళవలసిన మానవుల కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు. ఎవరంటే యేసు ప్రభువారు వాళ్ళ దేవుడు అండి, క్రైస్తవుల దేవుడు అండి. క్రైస్తవుల దేవుడు కాదు, ఈ భూమి మీద మానవులందరి కోసం ప్రాణత్యాగం చేసిన వాడు యేసు క్రీస్తు. ఆయన ప్రాణత్యాగం చేసిన రక్తం అంతా కూడా నీ కొరకు నా కొరకు చిందించినాడు. 3 మేకుల చేత ఎలాడదీయబడ్డాడు, ఉమ్మి వేసినారు, అవమానపరిచినారు, నిందించినారు. ప్రభు ఏమంటూ వచ్చినాడు తెలుసా? ఈ మాట ద్వారా నా జీవితం కూడా మారిపోయింది. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరెవరు వీరిని క్షమించు అన్నాడు. భూమి మీద ఎవరైనా ఉన్నారా క్షమించేవాడు? ఎవరంటే క్షమించేవాడు. ఒకప్పుడు నాకు ఈ సత్యం తెలియదు, సత్యం తెలియక యేసు ప్రభువును దూషించి మాదే కరెక్ట్ అంటూ అలాగ జీవిస్తూ వచ్చినటువంటి ఎంతో భక్తి వైరాగ్యం కలిగి, నా పేరు వెంకటేశ్వర్లు అండి, ఎంతో భక్తి వైరాగ్యం కలిగి ఒకప్పుడు ఎంతో భక్తి అలా ఉండేటువంటి నా జీవితాన్ని 90 సంవత్సరంలో మనోనేత్రాన్ని వెలిగించాడు. నేను అనుకునే చాలా మంచివాడిని, సినిమాలు కూడా చూసేవాడిని, సినిమాలు కూడా అలా నేను చాలా మంచివాడిని, మంచి వ్యక్తిని, ఎవరితో మాట్లాడే వ్యక్తిని కాదు, నా పని ఏదో చూసుకోవటం వెళ్ళిపోవటం అలాగా జీవిస్తున్నటువంటి 90 సంవత్సరంలో దర్శించిన నా జీవితాన్ని మార్చినాడు, గొప్ప సంతోషం ఇచ్చినాడు, సమాధానం ఇచ్చినాడు, నెమ్మది ఇచ్చినాడు. నా హృదయంలో ఆయన జన్మించినాడు. నా హృదయంలో ఆయన జన్మించడం ద్వారా నా జీవితమే మారిపోయింది. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. ఎందుకు వింతగా మారింది? నాలో ఎందుకు వింతగా మారింది? వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ప్రియులారా, గొప్ప సంతోషం నాకు ఇచ్చిన హృదయంలో ప్రభు రావటం ద్వారా హృదయం అంతా కూడా తేలిపోయింది. చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించినాడు, రక్తం వలన కడిగినాడు. నా జీవితం మారిపోయింది. నేను మనిషిని అలాగుండా కానీ మార్పు వచ్చింది నాలో. ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో మార్పు వస్తుంది. ఏమిటి మార్పు అంటే త్రాగును అసహించుకుంటారు, జూదమును అసహించుకుంటారు, పేకాటను అసహించుకుంటారు, మోసం అసహించుకుంటారు, ఇక రకరకాల శరీర పాపాలను అసహించుకుంటారు. చెడు చూడకుండా కన్నులు మూసుకుంటారు, చెడు వినకుండా చెవులు మూసుకుంటారు. హృదయం మారిపోతుంది. యేసు ప్రభువారిని హృదయంలోకి వస్తే ఎంత లాభం అండి. మార్చారు ఒక డాక్టర్ గారు రోజుకు దాదాపుగా 25 సంవత్సరాల క్రితం రోజుకు 500 రూపాయల సిగరెట్ తాగి 500 రూపాయల సిగరెట్లు రోజు కాల్ చేస్తాడు, అంటే బోడెం చేస్తున్నాడు. 500 రూపాయల నోట్ ఏం చేస్తున్నాడు? బోడెం చేస్తున్నాడు. కనుక ఒకరోజు ఆయన దగ్గరికి పనికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. జీవితం చాలా మారిపోయింది వాళ్ళ జీవితం. ఏ పనికంటే ఈ యొక్క షోకేసుల పనికి వచ్చారు. అక్కడ క్రోసూరు నుంచి షోకేసులు పని చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత పని మొదలైంది. 1 నెల రోజులు ఉంటామని చెప్పారు. దైవ సేవకులు ఇజ్రాయెల్ గారికి చెప్పారు. మాకు అప్పుడు కొత్తగా వెళ్తున్నాం మందిరాన్ని. చాలా సంతోషంగా వాళ్ళు ఎంత భక్తిపరులు అంటే వాస్తవంగా ముస్లిమ్స్ చాలా భక్తిపరులు. ప్రార్థన వాక్యము లేకుండా బయటకు
ఖాళీ టైంలో మళ్ళీ బైబిల్ చదువుకోవడం, అంత భక్తి పనులు, చాలా నిష్టగా ప్రభువులో ఖచ్చితంగా ఉండేటువంటి. ఒక దిన డాక్టర్ గారు పిలిచి, బాయ్ రారా, ఇదిగో 100 రూపాయలు తీసుకెళ్లి సిగరెట్లు తీసుకురా, 100 రూపాయలు తీసుకెళ్లి సిగరెట్లు తీసుకురా. సార్ పరిశుద్ధమైన చేతులు, ఆ పాపంలో నేను మళ్ళా ఒకప్పుడు చేసిన వాడిని, త్రాగిన వాడిని, కానీ ఇప్పుడు నేను నా చేతులు పరిశుద్ధపరిచాను. నా దగ్గర పనికి వచ్చేసి వాళ్ళ దృష్టిలో ఏముంది, చాలా వాళ్ళ దృష్టిలో చాలా చిన్న. లెక్క చూడండి రా, అవును సార్ చూసాను, 2 రోజులు 3వ రోజు లెక్క చూశారు, ఇచ్చేసి మందిరానికి సర్దుకొని వచ్చారు. మందిరానికి సర్దు, ఏందయ్యా ఏంది చెప్పాడు కదా, ఇట్లా సిగరెట్ పెట్టి తీసుకురామన్నాడు. మేము చేయలేదు, మా వల్ల కాదు, ప్రభులు ఉన్నామంటే లెక్క చూసేసి ఇచ్చేసినది. క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకమైన జీవితం. ప్రభు హృదయంలోకి వస్తే జీవితం మారిపోతుంది. నీ హృదయంలో మారిపోతుంది. ఏదైనా ఎంతో భక్తి చేస్తున్నావు, చుట్టే బీడి బీడే, సిగరెట్ సిగరెటే, త్రాగుడు త్రాగుడే, వ్యభిచారం వ్యభిచారమే, పాపం పాపమే. ఇలాగా పాపమును తీసివేలేటువంటి భక్తి వల్ల నీకేమాత్రం ముక్తి లేదు, పరలోక రాజ్యం లేదు. ఈ రాత్రి నీకు ఆ పరలోక రాజ్యం, వైకుంఠం, నిత్య రాజ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వలోక రక్షకుడు, సర్వలోకానికి శాంతికరమైన వాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టు. యేసునికి రక్షకుడు, రక్షించాలని, నీకు నెమ్మది ఇవ్వాలని, నీకు శాంతి ఇవ్వాలని, నీకు సమాధానం ఇవ్వాలని, నీకు సంతోషపరచాలని రాత్రి ప్రభు కోరుతుంది. ఇదే క్రిస్మస్. నువ్వు అనుకున్నా భూమి ద్వారా సంతోషిస్తున్నావు, వెండి బంగారం సంతోషిస్తున్నావు, స్నేహితుల ద్వారా సంతోషిస్తున్నావు, నాకు మంచి బలం ఉందని సంతోషిస్తున్నావు. నీ బలము నీ వెంట రాదు, నీ బలగము నీ వెంట రాదు, నీ వెండి బంగారం నీ వెంట రావు, నీ ఫలం నీ వెంట రాదు, ఏది కూడా నీ వెంట రాదు. భూమి మీద ఏమి కలిగి ఉన్నా ఒకడు సర్వలోకము సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏమనుందా ప్రయోజనం? ఏదైనా వస్తా? కేజీ బంగారం ఉందంటే ఆ సమాధానం తీసుకుని ఒక 5 నిమిషాలు నేను బ్రతికిస్తా కేజీ బంగారం. ఈ ఊరంతా నా వాళ్ళని ఎంత బలంగా అంటే వాళ్ళని ఒక్కళ్ళన్నా నేను రక్షిస్తారా? 5 నిమిషాలు బ్రతికిస్తారా? లేకపోతే నీ భార్య, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ కుమారుడు, నీ కుమార్తెలు ఎవరన్నా ఒక 5 నిమిషాలు బ్రతికించేవారు? ఇది నీ జీవితం. నీ జీవితం ఇదే. ఒక దినం నీకు తెలియకుండానే నీ కన్నులు మూయబడే రోజు వస్తుంది. ఒక దినం నీకు తెలియకుండానే నీ చేతులు ముడుచుకొని పోతాయి. ఒక దినం నీకు తెలియకుండానే నీ కాళ్ళు ముడుచుకునేటువంటి దినం రాబోతుంది. ఒక దినం నీకు తెలియకుండానే వినికిడి శక్తి కోల్పోతావు. ఒక దినం నీ కన్నులు మూయబడతాయి. ఒక్కసారి మాట్లాడమ్మా నానా, ఒక్కసారి మాట్లాడంటే ఎక్కడ అయిపోయింది. భూమి మీద తనకి ఇచ్చినటువంటి ఆ దినము లాస్ట్ దినం వరకు మార్పు లేదు. అలాగే పాపం జీవిస్తూ వచ్చినాడు, చెడు చేస్తూ వచ్చినాడు, చెడు చూస్తూ వచ్చినాడు, చెడు స్థలానికి వెళుతూ వచ్చినాడు. ఏదైనా అట్లా చేయకూడదు, నా ఇష్టం రా, నువ్వేం రా చెప్పడానికి. తనాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, బలగాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. అందుకే 4 సంవత్సరాల క్రితం కరోనా పంపించి అవి కనపడవు వినపడవు అన్నట్టు. కనపడతాయా? కనపడని మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు చంపేసి ఎంతమంది చచ్చిపోయారు. కనపడకుండా లోపల గోతులు తవ్వుతున్నట్టు కనపడితే ఎవరు చంపేసేసి కనపడి లాస్ట్కి ఏదో కనిపెట్టారు. అయితే కనుక ప్రియులారా, ఈనాడు మానవుడు పాపములో జీవిస్తూ ఇలాంటి పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వాలని, క్రిస్మస్ సందర్భంగా నిన్ను సంతోషపరచాలని ప్రభువు కోరుతున్నాడు. దాన్ని ద్రాక్షారసం విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషం ఇస్తాడు దేవుడు. ఏమిటి సంతోషం అంటే కీర్తన, ఆ రక్షణ విషయమై ఎంత హర్షిస్తున్నాను. మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. నేనైతే నీ కృప యందు
అంగీకరించున్నాను. ఆ, ఈ రక్షణ విషయమై ఆ. నా హృదయము హర్షిస్తున్నది. ఎందుకు ఆ సంతోషం అంట? రాత్రికాల సమయంలో ఎందుకు సంతోషం? రక్షణ. ఎవరైతే రక్షించబడ్డారు, రక్షణ అంటే పాపం నుంచి విడుదల పొందడం. పాపం నుంచి ఎవరు విడుదల పొందుతారంటే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటే పాపం పటాపంచలేదు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రం చేస్తుంది. కనుక రాత్రికాల సమయంలో పవిత్రుడు పరిశుద్ధుడు కావాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడాలి. ఇది అంతరంగంలో జరిగే కార్యం. యేసు రక్తం ఎక్కడుందండి? ఎక్కడుంది? ఎక్కడ ఉందా? మాకు కూడా గ్లాస్ ఇవ్వండి, నేను కూడా కడుక్కుని కాదండి. అంతరంగంలో జరిగే కార్యం. యేసు ప్రభువా, నీ రక్తంలో నా పాపములు కడుగయ్యా, నన్ను పరిశుద్ధుని చేయి, నన్ను నీతిమంతుడు చేయి, నా పాపం నుంచి నన్ను విడిపించండి. ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో వారి పాపములు క్షమిస్తారు, వారికి నెమ్మదిస్తారు. పాపములు క్షమించినాడని ఏంటి గుర్తంటే, పాపములు క్షమించినాడు గుర్తు ఏంటంటే పాపమును ఆశ్రయించుకుంటావు, త్రాగుని ఆశ్రయించుకుంటావు, జూదమును ఆశ్రయించుకుంటావు, పేకాటను ఆశ్రయించుకుంటావు, మోసం ఆశ్రయించుకుంటావు, అక్రమ జీవితం ఆశ్రయించుకుంటావు. ఈ రాత్రి కాల సమయంలో వీళ్ళారా ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఈ రాత్రి ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన రక్షకుడు మీ కొరకు, నీ కొరకు రక్షకుడు, నీ పాపములు క్షమించేవాడు భూమి మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు తప్ప పాపములు క్షమించేవాడు ఎవ్వరు కూడా లేరు భూమి మీద. యేసు ప్రభు ఎందుకు పాపములు క్షమిస్తున్నాడంటే పాపము లేనివాడు కనుక పాపములు క్షమిస్తున్నాడు. పాపం ఉన్నవారు పాపములు ఎలా క్షమిస్తారు? గుడ్డివాడికి ప్రభావం చూపిస్తారు. ఒక చెవిటివాడికి మాటలు అందిస్తారా? కనుక ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. 90 సంవత్సరాల ప్రభువును ఆహ్వానించినాడు, నా హృదయంలోనికి ఆహ్వానించినాడు, నా హృదయంలో జన్మించినాడు, నా హృదయంలోకి వచ్చినాడు. నా హృదయం ఎంతగా మారిపోయింది, జీవితమే మారిపోయింది. మనుషులు అలాగా ఉండగాని యేసు ప్రభువు నమ్ముకుంటే మార్పు కనబడుతుంది. అది మార్పు ఉందా? లేకపోతే అదే ప్రకారం ఉన్నావా? భక్తి చేస్తున్నాడు మానవుడు, ఎంతో మంచి మంచి కార్యాలు చేస్తున్నాడు, కానీ ఒక్కటైనా మార్పు ఉందా? సిగరెట్ అయినా పోయిందా? బీడీ పోయిందా? ఏదైనా పోయిందా? ఒక్కటైనా పోయిందా? నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇది పోయిందని చెప్పగలుగుతావా? నా జీవితంలో ప్రభు వెండి విశ్వాసి, అద్భుతమైన దేవుడు, వింతగా మారిపోయింది నా జీవితం. వాల్ పోస్టులు చూస్తే ఒకప్పుడు అట్లాగే చూసాను, ఇప్పుడు ఏమైంది? చూడండి అంటే ప్రభా పొరపాటున క్షమించయ్యా. చెడు మాట్లాడలేను, చెడు చూడలేను, చెడు వినలేను, చెడు స్థలాలకు వెళ్ళలేను. జీవితం మారిపోయింది. మనుషులు అలాగ ఉండగానే మార్పు వచ్చింది. నీలో మార్పు వచ్చింది. ఏదైనా మార్పు తీసుకురావాలంటే రాత్రి కాల సమయంలో ఆయన నీకు సంతోషం ఇవ్వాలని కోరుతున్నాడు, శాంతి ఇవ్వాలని కోరుతున్నాడు, సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆస్తికి తక్కువ లేదు, పేరు ప్రఖ్యాతులు తక్కువ లేదు, బలముంది, బలగముంది, అందరు ఉన్నారు, కానీ సంతోషం ఉందని. ₹1 కోటి కలిగినటువంటి వ్యక్తి ఆ ₹1 కోటి బజార్లో పెట్టుకుని అట్లాగే ఉంటాడా? నిద్ర పడుతుంది అసలుకి? నిద్ర పట్టదు. ఒక ఊర్లో ఒక ప్రదేశానికి పెళ్లి చేసుకొని వస్తున్నారు వైశ్యాలు, కుటుంబం పెళ్లి చేసుకొని బంగారం బాగుంది వాళ్ళకి సమృద్ధిగా, మొత్తం బిడ్డకి బంగారం దండలు చేయించాడు. పోయిన వాళ్ళందరూ దండలు వేసుకొని వస్తుంటే కావలి ప్రాంతంలో నైట్, మేము అప్పుడు 6వ తరగతి చదువుతున్నది, ఆ నైట్ ప్రాంతంలో బస్సులన్నీ ఆగండి. ఏంటంటే చూస్తే ఆ బస్సులో ఆ పెళ్లి కూతురు వాళ్ళ బంధువులు కారు వెళ్తుంది, బస్సు వెనకాల మొత్తాన్ని ఆఫ్ చేసి అవన్నీ లాగేసి, చెవులకి రాకపోతే చెవులు కట్ చేసి, ముక్కులకి రాకపోతే ముక్కులు కట్ చేసి. ఇంత బంగారం ఉంది కదా, ఏమైనా బంగారం కాపాడిందా వాళ్ళని? బంగారం ఏం తీసుకొచ్చింది? వాళ్ళకి గాయాల పాలు చేసింది బంగారం. ఇది మానవుడి బంగారం కావాలి, కానీ లేకపోతే కోట్లు డబ్బులున్నా మానవుడు భ్రమపడటమే. ₹1 తీసిపోతాడా? ₹1
తీసిపోతుంది తీసుకెళ్ళి కోర్టులోనే బ్రహ్మపట్టమే, ఒక్కళ్ళు కూడా అన్నం పెట్టరు సమయం వస్తే. రాత్రి కాల సమయంలో ఇలా రమ్మలారా చెప్పేటువంటి మాటలు ఏంటంటే ప్రజలందరికీ కలగబో మహాసంతోషం. నీకు కూడా సంతోషం ఇవ్వాలి, నిన్ను సమాధానపరచాలి, నీ పాపములు క్షమించాలి ప్రభు కోరుతాడు. ప్రభువును హృదయంలో చేర్చుకుని చాలు. గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. ఏమున్నా లేకపోయినా సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఈ రాత్రి ఇదే క్రిస్మస్ వర్తమానం. అన్ని విషయాల్లో ప్రభు సంతోషం చేస్తాడు. అబుకు అంటాడు, గొర్రెలు దొడ్లో లేకపోయినా, సాగులో పశువులు లేకపోయినా, చిన్నది పైన పంటకు రాకపోయినా ఆనందిస్తాడు. విజయవాడలో సహోదరుడు ఒక్కడే కుమారుడు భర్త తెచ్చుకున్నాడు. ఒక దినం ఆ కుమారుడు స్కూల్కి వెళ్ళి వస్తా ఆ రోడ్డు మీద వస్తుంటే లారీ పెట్టుకుంటే తలబడి అట్లానే ప్రాణం. తల్లికి చెప్పారు ఎవరు? తల్లికి చెబితే తల్లి వచ్చి ఓ ఇచ్చను ఓ తీసుకుంది ఓ నా వస్తుంది. ఒక్కడే కుమారుడు. డ్రైవర్ని పిలిచి త్వరగా వెళ్ళిపోండి, ఎవరైనా వస్తే మిమ్మల్ని ఆటంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అయ్యా చెప్తారు. ఎవరైనా వెళ్ళిపోండి అయ్యా వస్తే మిమ్మల్ని కనుక ప్రియులారా, ఈ దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, హింసలు వచ్చినా, ఉపద్రవం వచ్చినా దేవుడిని కనపరిచేవాడు కావాలి. దేవుడు రాత్రి కాల సమయంలో ప్రభువు నమ్ముకున్నాం. మనం కూడా పరిస్థితులు లాగానే ఏసైను ఏం చేస్తాం, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. రాత్రి కాల సమయంలో పిల్లారా, నీ జీవితంలో యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటే, యేసు ప్రభువారు నీ హృదయంలో జన్మిస్తే చాలు, జీవితం ధన్యకరం, నీకు సంతోషం దొరుకుతుంది. ఏ ఉండాలేకపోయినా యేసయ్య ఇచ్చేటువంటి సంతోషం, ఈ సంతోషం నీకు కావాలంటే ఈనాడే యేసు ప్రభువు. ఒక వ్యక్తి జీవితం 10 నిమిషాలు చూసుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం. అంశం ఏంటంటే సంతోషము. త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. జక్కయ్య హృదయంలో యేసు ప్రభువు సంతోషము చేర్చుకున్నాడు. యేసు ప్రభు అంటారు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఒకప్పుడు జక్కయ్య ఆ ఎరుకో ప్రాంతంలో గొప్ప ఆస్తిపరుడు, గొప్ప ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు, అక్రమంగా సంపాదించినాడు. ఒక 100 రూపాయలు తీసుకుంటే 400 ఇవ్వాలి. అది సంగతి. ఒక గొలుసు తీసుకుంటే అక్రమంగా సంపాదిస్తూ వచ్చినాడు. అలాంటి వ్యక్తి ఒక దినం పరిగెత్తుకొని ప్రయాణం వెళ్తున్నాడు. ఏందిరా నాయన, ధనవంతులు పరిగెత్తారు. పరిగెత్తుంటే ఏంది జక్క అంటే ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఇక్కడ మాట అది కాదు, 4వ వచనం. అప్పుడు యేసు ముందుగా పరిగెత్తి ధనవంతుడైన వ్యక్తి, మధ్య వయసులో లేకపోతే వృద్ధాప్యదశలో ఉన్నాడు ధనవంతుడైన వ్యక్తి, ఇప్పుడు ముందుగా జీవితం మారిపోయింది. యేసు ప్రభువు వచ్చినాడు, అందుకని పరిగెడుతున్నాడు. ఎక్కడికి దక్కాయంటే యేసు ప్రభు దగ్గరికి. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు. యేసు ప్రభు ఎందుకు? యేసు ప్రభు నీకెందుకు? ధనవంతుడు, మంచి ఉద్యోగం ఉంది. ఈనాడు మంచి ఉద్యోగం ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, మంచి బిల్డింగ్స్ ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, బలం ఉండొచ్చు. నీకెందుకు యేసు ప్రభు? నువ్వు కూడా మతంలో ఇది కావా? ఎంతమంది అపాసం చేసుకోవాలి ఉన్నారు. మతం అండి ఇది, మతము కాదండి, మార్గం. మతం అయితే పాపం ముసుగులో ఉంటాడు. మతం అయితే తనను మార్చదు, ఒక్క అలవాటు కూడా పోదు. మార్గంలోనికి వస్తే పోతాయి అలవాట్లు, అన్ని పోతాయి. జక్కయ్య పరిగెత్తుకొని వెళ్తున్నాడు. ఏంది జక్కయ్య అంటే యేసు ప్రభు వస్తున్నాడయ్యా. జీవితం మారిపోయింది. యేసు ప్రభు ఒకప్పుడు దేని కొరకు పరిగెత్తున్నాడు? డబ్బులు సంపాదించే విషయంలో ఉదయం లేచి సాయంత్రం పరిగెత్తున్నాడు. ఎవరికి అక్కడికి సంపాదించాలా, ఎవరికి ఎంత వడ్డీ వసూలు చేసుకోవాలా, వారి కొరకు పరిగెత్తున్నాడు. తన ఉద్యోగం కొరకు పరిగెత్తున్నాడు. తన డబ్బులు సంపాదించడానికి
ఉదయం నుంచి సాయంత్రం పరిగెత్తేవాడు ఉన్నాడు. ఒక దినం జీవితం మారిపోయింది. ప్రభు వచ్చినాడు హృదయంలో, ప్రభు జన్మించినాడు, జీవితం మారిపోయింది. పరిగెత్తుకొని సంతోషంతో ప్రభువును చేర్చుకున్నాడు. ఈ రాత్రి ప్రభువును చేర్చుకుంటే ఇదే నీ జీవితంలో నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. సంతోషంతో ప్రభువును చేర్చుకుంటే ఏమైంది? ప్రభు ఏమన్నాడు? అలాగా ఆశ కలిగి ఉంటే జక్కయ్య నేను రాత్రి ప్రభు నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయం అనేటువంటి ఆ యొక్క తలుపు తట్టుచున్నాడు. ఎవరైతే ఆయన హృదయం విప్పి ఆయన చేర్చుకుంటాడో ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల చెరుడు, యేసుక్రీస్తుకు తమకు దేవుడు కాగల చెరుడు. రాత్రి అయ్యా నువ్వు కూడా ధన్యురాలు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, రేపేమి సంభవించిన నీకు తెలియదు. నీ జీవం ఏపాడిది, అంతలో కనబడి అంతలో మాకు నీటి ఆవిరి లాంటిది అంటావు. రేపు అజ్జేయాలు ఇచ్చేయాలంటావు, తెల్లారాలకు అయిపోతుంది. మా చెల్లెల్లో కరెంట్ ఆఫీసులో జాబ్ చేస్తే రిటైర్డ్ అయిపోయారు. అప్పుడే 17 లక్షలు వచ్చింది. మంచిగా 2 అంతస్తులు ఇల్లు కట్టించాడు. దాదాపు 30 సంవత్సరాల క్రితం. ఆ రైలు గేటు ఆ పక్కనే రోడ్డు అమ్మటి ఉంటుంది, కట్టించాడు. ఆ రాత్రి బంధువులను వచ్చారు. రేపు ఉదయం ఇంటి ప్రతిష్ట. ఇక చక్కగా స్నానం చేశాడు, భోజనం చేసి పండుకో నాన్న, నీకెందుకు రేపు పొద్దున్న చూసుకోవచ్చు, మేము చూసుకుంటామని వాళ్ళందరూ కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారులు, కోడలు అందరూ ఆ పనిలో నిమగ్నం అయిపోయినారు. రేపు బంధువులు వస్తారు, ఆ ఏర్పాటు. ఈయన పడుకున్నాడు, తెల్లారి లేపితే లేకపోవడం అయిపోయింది. అనుకున్నాడా? ఏమని అనుకున్నాడు? రేపు పొద్దున బంధువులు వస్తారు, అందరితో సంతోషించాలా, చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. చూసావా? మానవ జీవితం ఇదే. నువ్వు అనుకుంటా రేపు అధ్యాయం ఇచ్చేయాలా, ఏదేదో అనుకుంటున్నావు. ఏది నీ వెంట రాదు, ఏమి చేయలేవు. రేపటిదేమో నీది కాదు. నీ జీవం ఏపాడిది, అంతలో కనబడు, అంతలో మాయ నీటి ఆవిరిలాంటి. ఏం చేయాలని బ్రతికుంటూ చేస్తావు. బ్రతికుంటానికి ఎవరు నువ్వు? నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ జీవం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో. ప్రాణాత్మదేహం ఆయన చేతులు. ఆయన బ్రతికించాలని బ్రతికించగలడు. నీ యాత్ర ఒకవేళ రేపటి దినం అయితే రాత్రే పడవలసి ఉంటే తీసేసుకో. నీకు అధికారం లేదు. నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు. నీ ఆత్మ మీద నీకు అధికారం లేదు. అయితే భూమి మీద జీవించినప్పుడే నీ ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుంటున్నారా పాపములు క్షమించబడతాయి. చనిపోతే మోక్షం తృణీకరించినవా నష్టపోతా. చక్కయ్య అన్ని సంవత్సరాలు దూరంగా ఉంటూ వచ్చినాడు. యేసుప్రభుని తృణీకరిస్తూ వచ్చినాడు. యేసుప్రభు విషయమై ఆలోచన చేయలేదు, ఎదురు ఆలోచన చేస్తున్నాడు. సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మేడి చెట్టు ఎక్కాడు. ప్రభు వచ్చినాడు. దేవుడు నేను ఇంట్లో ఉండవలసిందంటే సంతోషంతో ప్రభు నేర్చుకున్నాడు. జీవితం మారిపోయింది. ఇంతవరకు మార్పు లేదు. అక్రంగా సంపాదించిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు అక్కడ చదవండి. 8వ వచనం. ఆస్తి ఎన్ని కోట్లకు ఉందో సగం బేదలు. 10 కోట్లు ఉంటే 5 కోట్లు బేదలు. నా ప్రాంతంలో బేదలందరూ అందరికీ తెలుసుకున్నారు. గుంపులు బయలుదేరుతున్నారు. తర్వాత మిగతా సగం ఆస్తి ఉంది. చక్కగా అన్యాయస్తులే కాదా? అన్యాయంగా తీసుకున్నాడు, అక్రంగా జీవించినాడు, అక్రంగా తీసుకున్నాడు. అయ్యా ఎవరి వద్దనే నేను అన్యాయంగా తీసుకుంటే 4 వందలు ఈ దగ్గర బంగారు గొలుసు తీసుకున్నాడు కదా, 2 చెవులు బంగారు గొలుసు, ఇప్పుడు 4 గొలుసులు ఇస్తున్నా. నిజమా? 4 గొలుసులు ఇస్తున్నా. నిజమే. 1 లక్ష రూపాయలు నీ దగ్గర తీసుకున్నాడు కదా, 4 లక్షలు ఇస్తాడు. ఊరంతా గుంపులు అయిపోతున్నా. జీవితం మారిపోయింది. చెక్క ఒకప్పుడు ధనాపేక్ష పరుడు, డబ్బు సంపాదించే విషయంలో రాత్రి మగలు ప్రయాసపడేవాడు. ఇప్పుడు జీవితం మరి వేసుకోవడం చెప్పలేదు. ఎందుకు అట్లా తీసుకున్నావు? ఈ సగం ఆస్తి బీదలకి ఎవరి దగ్గర తీసుకుని 4 గంటలు చెప్పలేదు. జీవితం మారిపోయింది. ఈనాడు నీ జీవితం మారిపోతుందా? భక్తి చేస్తున్నావు, పాపమే భక్తి. అలాంటి భక్తి నీకు ముక్తిని ప్రసాదించు. రాత్రి యేసు ప్రభువుని చేర్చుకుంటే ఇదే క్రిస్మస్. క్రీస్తు నీ హృదయంలో పుడితే ఎల్లప్పుడూ సంతోషం. ప్రజలందరికీ కలగబో మహా చక్కయ్య హృదయం మారిపోయింది. జీవితం మారిపోయింది.
గొప్ప సంతోషం, ఆనందం వచ్చేసింది. నీకు ఆనందం ఉందా? నీ డబ్బు నీకు సంతోషం ఇవ్వదు, నీ పొలం నీకు సంతోషం ఇవ్వదు, నీ ఇల్లు నీకు సంతోషం ఇవ్వదు, నీ ఉద్యోగం నీకు సంతోషం ఇవ్వదు. ఈ గ్రామంలో ఏమి కలిగి నీకు సంతోషం? సంతోషం ఇచ్చేవాడు ఎవరు? యేసయ్య. యేసయ్య నమ్ముకునే జీవితం మారిపోతుంది. సంతోషంగా ఉంటాడు. జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య సంతోషంలో ప్రభువుని తెచ్చుకున్నాడు. రాత్రి నీ హృదయం ఎలాగుంటుంది? ప్రభు నీ హృదయంలో జన్మించాలి, నీకు సంతోషం ఇవ్వాలని, పరలోక రాజ్యం ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. అలాగైతే తృణీకరిస్తే గొప్ప నష్టం పొందుతావు. రాత్రి అంగీకరిస్తే జీవితంలో ధన్యుడైపోతావు. గొప్ప ప్రభు సంతోషం ఇస్తాడు, శాంతి ఇస్తాడు, నెమ్మదిస్తాడు. తృణీకరిస్తావా? ఒక ఉగ్రత ఉంది నీ మీద. ఉగ్రత దినం ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత దినం వెండి బంగారం రక్షించలేవు. కరోనా టైంలో కోట్లకు పడి యాత్ర ముగించినారు. కోట్లు ఖర్చు పెట్టారు. అమెరికా నుంచి డాక్టర్లు పిలిపించారు. ఎవరు బ్రతికారా? ఎన్ని కోట్లు ఉంటే ఏం ప్రయోజనం? అనుకున్నా నాకు చాలా కోట్లు, నాకు చాలా పొలం ఉంది, నాకు ఈ ఊరంతా రావాలి, నేను చాలా అధికారం ఉన్నాను, గొప్ప స్థానం ఉన్నాను, అందరు నా మాట వింటే భయపడతారు అనుకున్నాను. నీకు తెలియకుండానే కన్నులు పోయబడి తెలియరాదు. నీకు తెలియకుండానే నీ కాళ్ళు ముడుచుకొని పోతాయి. నీకు తెలియకుండా నీ చేతులు ముడబడుతుంది. ఆ దినం రాకముందే, ఆ మరణం రాకముందే యేసుక్రీస్తు ప్రభుని రాత్రి అంగీకరించు. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. శాంతి, సంతోషం అనుభవిస్తాడు, ఆనందం ఇస్తాడు. దేవుడు ఆనందం ఇవ్వాలని ప్రభుత్వం ధృవీకరిస్తావా? ఎన్ని సంవత్సరాలండి? యుగయుగాల దుఃఖము ఒక్కరోజు కాదండి, 100 సంవత్సరాలు నరకములు. కేకలు వేయాలా, ప్రలాపించాలా, రొమ్ము కొట్టుకోవాలా, కేకలు అయ్యో నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదని ఒక దినం అనకుండానట్టు ఈ రాత్రి ఈ గోడలు ఇవన్నీ సాక్ష్యం పలుకుతాయి. ఆకాశం సాక్ష్యం పలుకుతుంది, భూమి సాక్ష్యం పలుకుతుంది. ఈ రాత్రి ఇదే క్రిస్మస్. క్రీస్తును హృదయంలో తెచ్చు. ఈ హృదయంలో క్రీస్తు జన్మిస్తే ఎల్లప్పుడూ సంతోషం, ఎల్లప్పుడూ ఆనందం. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వాత. ఇదే దేవుడు రక్షకుడు మీ కొరకు రాత్రి మీ కొరకు పుట్టి ఆ ప్రభువును చేర్చుకోవచ్చా? ఏమి చెల్లించాల్సిన పని లేదు, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఉచితంగా రక్షణ, ఉచితంగా పాపక్షమాపణ, ఉచితంగా పరలోక రాజ్యం. ఎటు నీ ప్రయాణం, ఎటు నీ గురి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. మీరు మీ ఇంటి వారిని గొప్ప రక్షణ. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, స్తోత్రములు. ప్రేమించి ఉన్న మా ప్రజలు కూడా ప్రేమించి క్రిస్మస్ సందర్భంగా మా కుటుంబంలో ప్రభా కోరిక కలిగి ఉండటానికి ఉద్దేశించి నిర్ణయించిన దాన్ని బట్టి చేస్తున్నాం ప్రభా. అయినా ప్రభా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని ఎందుకు వచ్చి సంతోషించదము అని అక్కడే దావీదు తెలియజేసిన రీతిగా ఈ ప్రకృతిలో మీరు స్పష్టంగా మాట్లాడిన మీ ప్రేమను బట్టి వందనాలు. అయితే ప్రభా మరి క్రిస్మస్ సందర్భంగా ప్రభా మరి ఈ ప్రజలతో మీరు మాట్లాడటానికి ఇష్టపడిన దేవా మీకు వందనాలు. అయితే ప్రభా మరి ఈ ప్రజలకు నిజమైన సంతోషాన్ని ఇవ్వటానికి లోకంలో మా కొరకే జన్మించారు. సర్వశక్తి గల సృష్టిగల దేవుడిగా ఉండి మానవుని యొక్క అవసరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకే చేసిన ఈ ప్రేమ కార్యాలన్నింటిని బట్టి మేము ప్రేమిస్తున్నాం. అయితే ప్రభా ఈ సమయంలో దాసుని నిలబెట్టి ఈ ప్రజలకు కావలసిన ప్రభా రక్షణ మాటలు, క్షమాపణ మాటలు, నిత్య జీవపు మాటలు, సంతోషము కలిగిన మాటలు పరలోక సింహాసనం నుండి మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకే ఈ ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క పరలోక సంతోషాన్ని ఎవరు కూడా విడిచిపెట్టకుండా నిర్లక్ష్యంగా ఉండడం సాయం చేయండి.
చేస్తే చాలు ప్రభా. తండ్రి పాపాలు ఒప్పుకొని సామాన్యమైన నమ్మిక ఉంచడం ద్వారా ఈ సంతోషము వారికి అనుగ్రహిస్తారు. వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రభా మరి అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. నిత్యమైన చెప్పనాశక్యము మహిమయుక్తమైన సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా మీరు అనుగ్రహిస్తున్నారు. మాత్రమే కాదు దైవం ప్రభా ఆ జీవితంలో పాపమును బట్టి దైవం ప్రభా భయంకరమైన ఉగ్రత, భయంకరమైన ప్రదేశము దైవం ప్రభా మరి అగ్ని ఆడదు, పురుగు చావదు, అలాంటి ప్రదేశంలో మేము వెళ్ళకూడదని మీరే వచ్చి ఈ కార్యం చేస్తున్నట్టు దైవం ప్రభా ఇంతవరకు ఎంత కృప చూపించారు ప్రభా. మీ ప్రభుత్వం రక్షించుకోండి. చేసిన మేలు బట్టి వందనాలు. వాతావరణము కోరుతున్నప్పటికీ కూడా ఎంతో కృప చూపించి మా గృహంలో మీరు ఈ మీటింగ్ కలిగి ఉండడానికి ఎంతో కృప చూపించారు. మీకు వందనాలు. దైవం ప్రభా కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభా. బలపరచండి. కుమార్తెను కూడా మనవులు మనవరాలందరూ కూడా మనకి చేసుకొని రక్షించబడి ఆశ్చర్యపడి స్వామి సంఘము కూడా ఎంతో ప్రయాసంతో వచ్చారు. పాపంలో ఉన్నప్పటికీ కూడా సహవాసంలో మరి కొనసాగించబడటమే మనం కూడా వచ్చారు. వాళ్ళు జీవించాము. అలాగే ప్రభావం మరి పుట్టుకోల నుంచి కూడా అబ్రహాం వచ్చి మీరు వాడుకున్నారు. కుటుంబము అలాగే పరిచయం కూడా మీరు జీవించారు. వాళ్ళు కూడా వచ్చారు. యాంత్రాలు కూడా అలాగే నామం చేసుకొని బట్టి మీకు నాకు తెలుసుకుంటూ మా గణదాసుని భావాలు మీకు ఆలోచించుకుంటూ ఈ యొక్క మరి సంకల్పాన్ని మీ చిత్తాన్ని ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి స్థితిస్తూ మా గణదాసుని ప్రభావాలు ఆలోచించుకుంటూ మామూలుగా తగ్గించుకుంటున్న ప్రభావ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో విశ్వాసంతో ప్రార్థన తీసుకుని కనపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు. దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం వారికి రాత్రి మైక్ శబ్దం ఉన్నటువంటి వారికి కూర్చున్న వారికి సదాకాలం దేవుని కృప తోడైని నడిపించును గాక. యేసు క్రీస్తును నేనే చేర్చుకో, యేసు క్రీస్తును నేనే చేర్చుకో, యేసు క్రీస్తును నేనే చేర్చుకో. ప్రవేశించు మందు, ప్రవేశించు మందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. గమనించండి, ఉదయకాలము 5 గంటలకు మరి ఈ దినం జరిగినట్లుగా మరి సిద్ధపడండి. మరి సాయంత్రంలో కూడా మరి మందిరంలోనే కూడుకుంటుంది కాబట్టి గమనించండి. అందరికీ ప్రైజ్.